మా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ఎప్పుడు 2024 జూన్ 12వ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేసాం. అంటే జూన్ 12వ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేసామంటే 2024 ఏప్రిల్, 2024 మే అండ్ జూన్ 12 దాకా ఈ 2.5 నెలల పాటు దాదాపు 72 రోజులు కట్టి చెప్పాలి. 72 రోజులు అంటే 2 నెలల 12 రోజుల పాటు క్యాగ్ రిపోర్ట్ ఏదైతే సంవత్సరం చెప్తుందో ఆ సంవత్సరంలో 2 నెలల 12 రోజుల పాటు అధికారంలో ఉండింది వైసీపీ పార్టీ. అంటే క్యాగ్ రిపోర్ట్లో దాదాపు పావు వంతు వైసీపీ పార్టీ అధికారంలో ఉంది. నివేదిక ప్రకారం క్యాగ్ ఏం చెప్పిందంటే మొత్తం అప్పులు 81,071 కోట్లు. దాని ముందు సంవత్సరం కంటే 16% ఎక్కువ అనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యనే ఒక 10 రోజుల క్రితం అనుకుంటాను ప్రెస్ మీట్ పెట్టేసి ఆయనకు రాసిచ్చే వాళ్ళన్నా ఆలోచిస్తారు, లేకపోతే అబద్ధాలను కూడా అలవోకగా మనం టీడీపీ మీద తోసేయవచ్చు అనుకుంటారో నాకైతే ఐడియా లేదు. కానీ ఆయన చాలా అలవోకగా అబద్ధం చెప్పారు. ఏమని 2023 కంటే 2024-25లో ఎక్కువ అప్పులు చేశారు అని. ఆ 2 నెలల అప్పు వైసీపీ లెక్కలోకి వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇక నుంచి కనీసం మీరు అప్పుల గురించి మాట్లాడేటప్పుడు మీ అధికారంలో ఉన్న సంవత్సరం నెలల్లో అప్పులు తీసేసి మాట్లాడండి.